ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 3వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్రవారం. తిథి జ్యేష్ఠ బహుళ తదియ, ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం, ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుంచి 4 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుంచి 9 గంటల 1 నిమిషం వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 29 నిమిషాల నుంచి 4 గంటల 12 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 19 నిమిషాల నుంచి 5 గంటల 3 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. ఈరోజు శుక్రవారం, పైగా శ్రవణ నక్షత్రం, దానికి తోడు సంకటహర చతుర్థి. సాధారణంగా ఒక మూడింటిలో ఏ ఒక్కటి వచ్చినా మనం చాలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్ళి లేదా ఇంట్లో పూజలు చేసుకుంటాం. అలాంటిది ఈ 3 ఒకేసారి రావడం అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి. ముందుగా సంకటహర చతుర్థి గురించి మాట్లాడుకుందాం. మన జీవితం అన్నాక కష్టాలు, అడ్డంకులు, చికాకులు రావడం చాలా సహజం. వాటినే మనం సంకటాలు అంటాం. ఈ సంకటాలను హరించేవాడు అంటే నాశనం చేసేవాడు ఆ విఘ్నేశ్వరుడు. ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఆ బొజ్జ కనపైన పూజించి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత భోజనం చేయడం ఒక అందమైన ఆనవాయితీ. ఆ స్వామికి గరిక, ఉండ్రాళ్ళు ఉంటే మహా ఇష్టం కదా. మనం పెద్దగా ఆడంబరాలు చేయలేకపోయినా గుప్పెడు గరికను తెచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా స్వామి నా దారిలో ఉన్న అడ్డంకులని తొలగించు తండ్రి అని దండం పెట్టుకుంటే చాలు, ఆయన కరిగిపోతాడు. మనం తెలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుస్తాడు. ఇక శుక్రవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మహాలక్ష్మి అమ్మవారు. ఈరోజు ఉదయాన్నే లేచి వాకిట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి గడపకు పసుపు కుంకుమ రాసి దేవుడి గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇల్లంతా ఎంత కలకలలాడుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకుంటే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఏవైనా ఉంటే అమ్మవారి దయ వల్ల మెల్లగా సమసిపోతాయి. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండి దీపారాధనతో వెలుగుతూ ఉంటుందో అక్కడ ఆ మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుందని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం వినాయకుడితో పాటు అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ఎర్రటి పూలతో అర్చన చేసుకుంటే ఇంటికి చాలా మంచిది. అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉండటం ఇంకో ఎత్తు. శ్రవణ నక్షత్రం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి, ముఖ్యంగా మన ఏడుకొండల వెంకన్న స్వామికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మన పాపాలని తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ లేదా కనీసం ఓం నమో నారాయణాయ అని ఒక 10 సార్లు మనసులో తలుచుకోవడం కానీ చేస్తే చాలు, ఆ శ్రీహరి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకే రోజున సంకటాలను తీర్చే వినాయకుడు, సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి, రక్షణ కలిగించే శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురిని ఆరాధించే అద్భుతమైన అవకాశం మనకు వస్తుంది. లక్ష్మీనారాయణులు వారి ప్రథమ పూజ్యుడైన వినాయకుడిని ఒకేసారి పూజించడం వల్ల ఆ ఇంట ఎప్పుడూ సుఖ సంతోషాలు విరజిల్లుతాయి. మరి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, దానివల్ల మనకు కలిగే ఫలితం ఏమిటి అనేది చూద్దాం. పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకోవాలి. వీలైతే గుమ్మానికి 2 మామిడాకులు కట్టుకోండి. ఇల్లంతా పండగ వాతావరణం వస్తుంది. దేవుడికి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీకు అందుబాటులో ఉన్న పూలతో అలంకరించుకోండి. ఆ తర్వాత నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. మీ ఆరోగ్యం సహకరిస్తే పగలంతా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఏవైనా మందులు వాడుతున్నా లేదా వయసు పైబడిన వారైనా, పనులు చేసుకునే వారైనా ఉపవాసం చేయకపోతే
జరగకపోతే అస్సలు కంగారు పడకండి. భగవంతుడికి కావాల్సింది మన కడుపు మార్చుకోవడం కాదు, మన భక్తి. సాత్విక ఆహారం తీసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఎవరిపైన కోపగించుకోకుండా పగలంతా పాజిటివ్ ఆలోచనలతో ఉంటే అదే అసలైన ఉపవాసం. సాయంత్రం వేళ మళ్ళీ స్నానం చేసి వినాయకుడికి, లక్ష్మీనారాయణులకు మీ స్తోమత మేరకు నైవేద్యం సమర్పించండి. రాత్రి చందమామ కనిపించాక దండం పెట్టుకొని భోజనం చేయండి. ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు ఏ పూజ చేసినా మొదటగా మనకు దక్కేది మనశ్శాంతి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ అదే కరువైంది. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక విశేషమైన రోజున దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని గంట మోగిస్తూ హారతి ఇస్తామో ఆ అగరబత్తీల సువాసన మధ్య మన మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ ఎటో మాయమైపోతాయి. సంకటహర చతుర్థి ప్రభావం వల్ల మీరు కొత్తగా మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఏళ్ల తరబడి కోర్టు కేసులతోనూ ఆఫీస్ వ్యవహారాలతోనూ విసిగిపోయిన వారికి ఓ మంచి దారి దొరుకుతుంది. అలాగే శుక్రవారం శ్రవణ నక్షత్రం కలయిక వల్ల ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు మంచి కబురు వినే అవకాశం కలుగుతుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఊరట లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కునే మార్గాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి వాటంతటవే తొలగిపోయి ఇంట్లో అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల చదువులో మంచి ఏకాగ్రతను పొందుతారు. నిజానికి దేవుడికి మనం ఏమి ఇస్తున్నాము, ఎంత ఖర్చు పెట్టి గుళ్ళో పూజ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు. మనం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆయనను వేడుకుంటున్నామన్నదే ముఖ్యం. దేవుడి ముందు నిలబడి నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వే నా దిక్కు స్వామి, ఆ కష్టాల నుంచి గట్టెక్కించు అని శరణు కోరితే ఆ రోజంతా ఒక తెలియని ధైర్యంతో నిండిపోతుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం గం గణపతే నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయండి. జూలై 3వ తేదీన వచ్చే ఈ అరుదైన కలయికను అస్సలు వదులుకోకండి. ఆ వినాయకుడి దయ, లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని, మీరు అనుకున్న మంచి పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు గతంలో కొన్న ఆస్తుల విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి దూర ప్రాంతంలో మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో విందులో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో ఏకీభవిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మీరు ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. లేదా కొంత లోతైన జ్ఞానాన్ని అందించే ఋషిని కూడా కలవవచ్చు. ప్రయాణాలు చేపట్టే సూచనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఈ రోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. శివార్చన చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరికీ హామీలు ఇవ్వకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కొత్త ఉద్యోగానికి పిలుపు వస్తుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. రోజువారీ ప్రయాణాల్లో వేగంగా వాహనాలు నడపవద్దు. ఏదైనా అవకాశం పొందడం, ఇంటర్వ్యూ ద్వారా పొందడం లేదా జ్యూరీ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా అవకాశం దక్కించుకోవడం గురించి మీ మనసు సూచనలు చేస్తుంటే అది సరైనదే కావచ్చు. మీ అదృష్టంలో పైకి కదలిక కనిపిస్తుంది.
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపార ఉద్యోగాలు నిలకడగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ఈ రోజు మీరు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసరపు భయాలు విడిచిపెట్టాలి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తారు. పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మీరిప్పుడు ఫలితాలను ఇచ్చే పనిలో ఉండి ఉండవచ్చు. మీరు తయారీ రంగంలో ఉన్నట్లయితే మీ పనిని విస్తరించడంలో మీకు సహాయపడే మంచి ఒప్పందాన్ని మీరు వినవచ్చు. చిన్న వ్యాపార సమూహాలు రుణాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి. స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సొంత ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్య సమాచారం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు ఇది చాలా అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. అనుకూలంగా ఉంది. మీ రంగంలో మీకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు వస్తాయి. బంధుమిత్రుల సహకారం అందనుంది. ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. అయితే అష్టమ శని కారణంగా ప్రతి పని అనుకున్న దానికన్నా ఆలస్యమైన కొన్నింటిలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. స్థిరమైన ఆలోచన విధానం మీకు మంచి చేస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు. ఈ రోజు మీకు వ్యాపారం పట్ల లాభం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా కలిసి యాత్రలకు వెళ్తారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా సంతోషంగా గడుపుతారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారి జీవితం ఈరోజు సాఫీగా సాగుతుంది. సొంత ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. రెండవ ఆదాయ మార్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో కుటుంబ సభ్యులు చేదోడు వాతోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు చదువులో కాస్త కష్టపడితే విజయం సాధిస్తారు. రాజకీయ సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లోనూ శుభకార్యాల్లోనూ పాల్గొంటారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఉండవచ్చు. అనవసరపు ఖర్చులు తగ్గించండి. ఓ శుభవార్తను వింటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు చాలా కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి అవకాశాలు బాగుంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారానికి సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహంలో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు యాత్రలకు వెళ్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి. శివనామ స్మరణ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రశంసలు అందుకుంటారు. మంచితనంతో నలుగురిలో గౌరవం పెరుగుతుంది. అనుకోని విధంగా కొంత సంపద కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. స్నేహితుల్లో ఒకరి గురించి శుభవార్తను వింటారు. కొందరి స్నేహితుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో కాస్త కష్టపడితే విజయం సాధిస్తారు. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పెద్దగా మార్పులు ఉండవు. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కుటుంబ సహకారం తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు అప్పు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గణపతి ధ్యానం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఒక మంచి పేరున్న సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించిన కబురు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొనే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తతో ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుంచి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. భూమికి సంబంధించిన వాటిపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఎలాంటి సంకోచం అవసరం లేదు. మీ స్థిరాస్తులు పెంచుకునేందుకు ఇది అనుకూలమైన సమయం. కొన్నిసార్లు మీ ఆలోచనల్లో మూఢనమ్మకాలు, అనుమానాలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ లోపాలను సరిదిద్దుకోండి. అనవసరపు విషయాల్లో మీ సమయాన్ని వృధా చేయకండి. ఈ రోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచనలు లేకుండా ఖర్చు చేస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కొన్ని విలువైన వస్తువులను కోల్పోతారు. శివనామ స్మరణ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇది అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఇక అందదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీ పట్ల బంధుమిత్రుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. త్వరలో పెళ్లి కుదిరే సూచనలు కనపడుతున్నాయి. కుటుంబంతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు చదువులో కాస్త కష్టపడితే విజయం సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో గృహంలో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. జీవితంలో స్థిరపడేందుకు సరైన దృక్పథంతో ఆలోచనలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే దిశగా మీ అడుగులు ఉంటాయి. వృత్తిపరంగా అంతా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు, ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి పొదుపు మంత్రం పాటించండి. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఎవరూ కలత చెందకుండా దాని నుంచి బయటపడే మార్గాన్ని కనుక్కోండి. మీ ఆరోగ్యం విషయంలో సరైన శ్రద్ధ అవసరం. ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువులతో వాదనలకు దిగకండి. చాలా ఒత్తిడిగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన లక్ష్యాల వైపు దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సంపాదన పెంచుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. స్నేహితులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా బాధిస్తాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి మీరు ఎదురు చూసిన సమాచారం వింటారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. జీవితంలో పరిపూర్ణమైన విజయం సాధించడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. వృత్తి రంగంలో స్థాన మార్పిడి చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పని నుంచి కొంత విరామం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.
బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్త ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఇరుగు పొరుగు కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. శనిదేవునికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారి ఆదాయం ఈరోజు నిలకడగా ఉంటుంది. డబ్బు పొదుపు మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. చేపట్టిన పనులు కొద్దిగా శ్రమపడిన మీదట పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసులు కాస్త నిదానంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంట బయట కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నూతన రుణయత్నాలు అంతగా కలిసిరావు. మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి. ఏదైనా అవసరం ఉన్నట్లు భావిస్తే ఇతరులను సహాయం కోసం అడగండి. ఆటుపోట్లను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు మీ శక్తిని మళ్లీ కేంద్రీకరించాలి. ధ్యానం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలలో ఉద్యోగం చేస్తున్న వారు తమ పనికి ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ ప్రియమైన వారితో వెళ్లే యాత్ర మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ మధ్య బంధాన్ని పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడవచ్చు. మంచి స్కీముల్లో పెట్టుబడులు పెట్టండి. ఇది మీకు స్థిరమైన రాబడిని తీసుకురావచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు పాత అప్పులను తీరుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి దగ్గర ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేసే అవకాశం కనిపిస్తోంది. చేస్తున్న ఉద్యోగంలో విదేశీ సంస్థతో సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత రుణాలు తీరుతాయి. వ్యాపారంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మీ లక్ష్యాలు ఎంత స్పష్టంగా ఉంటే మీరు అంతగా పురోగతిని సాధిస్తారు. మీ శ్రేయోభిలాషులతో సలహాలు, సంభాషణలు మీకు ఒక స్పష్టతను కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, ఐటీ రంగంలోని వారు వ్యవహారాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వివిధ మార్గాల్లో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి రంగంలో ఉన్నవారు మెరుగైన పనితీరును కనపరుస్తారు. మీరు ఎంతో కాలంగా కోరుకున్న ఒక ముఖ్యమైన స్థానం మీకు లభించవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. పిల్లల చదువు గురించి ఆలోచనలు చేస్తారు. ఈరోజు మీ తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు. స్నేహితుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి ఉద్యోగంలో చేరతారు. తలపెట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. అప్పుల బాధ కొంతవరకు తీరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా చదువుల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఎన్నో శుభ సూచనలు ఉన్నాయి. ఏదైనా వేడుకలో పాల్గొనవచ్చు. చాలా కాలం తర్వాత మీ ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. దీంతో మనస్సు సంతోషంతో నిండిపోతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక కార్యం పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తిపరంగా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి.
వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. పరీక్ష పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని పొందవచ్చు. మీకు ఉల్లాసంగా భావోద్వేగపూరితంగా గడుస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.